దేవుని నామానికి మహిమ స్తోత్రం కలుగునుగాక. ట్రైనింగ్ యొక్క ప్రాముఖ్యత, శిక్షణ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నది అనేటువంటి దాన్ని మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఒక విషయం ఏంటి అంటే, మిమ్మల్ని ప్రశ్నలు అడగడంతో మొదలు పెడతాను. అదేంటి అంటే, ఇంతమంది ఇక్కడ ఉన్నాం కదా, ఉన్నట్టుండి సింహం మన మధ్యలోకి పరిగెత్తుకొని వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? సింహం మన మధ్యలోకి పరిగెత్తుకొని వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? పారిపోతాం. అంతేగాని సింహం దగ్గరికి వెళ్ళి ఎవరైనా కూర్చో, చైరెక్కు అని చెప్తామా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? చెప్పలేం. ఒక రింగ్ పెట్టి అందులోకి ప్రవేశించు, ఇటువైపు నుండి అటువైపు జంప్ చేయి అని చెప్పగలమా ఎవరైనా? చెప్పలేం. కానీ సర్కస్ కనుక మనం వెళ్తే అక్కడ ఏముంటుంది అంటే, ఇటువంటి ఒక మృగం అనేటువంటిది, ఇటువంటి యొక్క సింహమో పుల్లో ఏదో ఒకటి అక్కడ ఉంటుంది. ఒక యజమాని అక్కడ ఉండి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆయన ఏమి చెబితే ఆ జంతువు అదే విధంగా ప్రవర్తిస్తుంది. ఆయన మీదకు దాడి చేసేకి రాదు, కానీ అది ఏ విధంగా అయితే దానికి తర్ఫీదు నియబడి ఉంటుందో ఆ విధంగా చేస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటున్నామంటే తర్ఫీదు లేదా శిక్షణ అంటున్నాం. మనందరికీ బాగా తెలిసినటువంటి లేఖనం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నది. ఇంగ్లీష్లో ఎలా ఉన్నది అంటే, ట్రైన్ అప్ అ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో. తాను ఏ దిశలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో దానికి శిక్షణ ఇవ్వండి, తర్ఫీదునివ్వండి అనేటువంటి మాట ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రభు తను ప్రేమించు కుమారుని శిక్షించును అని తర్జుమా చేయబడింది, కానీ శిక్షణ ఇచ్చును, హీ విల్ చాస్టైజ్ అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. తర్ఫీదు లేదా శిక్షణ, ఈ రెండు పదాలు ఒకే విధంగా ఉంటున్నాయి. అయితే ఏ విధంగా అయితే ఆ సర్కస్లో రింగ్ మాస్టరు ఆ యొక్క జంతువులను ఏ విధంగా అయితే తర్ఫీదునిస్తూ వాటికి అలవాటు చేశాడో, వాటిని అలవరిచాడో, అదేవిధంగా తర్ఫీదు అనేటువంటిది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు నుండి కనుక మనము ఒక తీర్మానాన్ని తీసుకున్నాం అనుకోండి, ఎంతమంది ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకున్నారు? 2025 సంవత్సరం వచ్చింది. సంవత్సరంలో మొదటి రోజు కూర్చొని నేను ఈ సంవత్సరం అంతా ఇదిగో ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, ఇన్ని అధ్యాయాలు ఖచ్చితంగా చదువుతాను అని ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం కదా. ఎంతవరకు సాగుతున్నాయి? ఎన్నో నెలలు కలవడే, ఒక్క నెల గడిచింది, ఫిబ్రవరిలోకి వచ్చాం. మీ తీర్మానాలు ఎంతవరకు కొనసాగుతున్నాయి చెప్పండి? చాలా కష్టం. ఎందుకు అంటే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షిస్తాయి. అందుచేతే మనకేం అవసరమై ఉన్నది అంటే, దేవుని యొక్క వాక్యములో తర్ఫీదు అవసరమై ఉన్నది, ప్రార్థనా జీవితంలో తర్ఫీదు అనేటువంటిది అవసరమై ఉన్నది. ఆ తర్ఫీదు అనేటువంటిది మానవుని జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ దిశలో వెళ్ళాలి అనుకుంటే ఆ దిశలో వెళ్ళగలడు. యాకోబు పత్రికలో అంటాడు, గుర్రాన్ని మనము కూర్చున్న వ్యక్తి కిందికి దిగి అటువైపు ఏ వైపు మలచాలో ఆ వైపు తిప్పి మళ్ళీ గుర్రం ఎక్కడు, తన చేతిలో ఉన్నటువంటి నియంత్రణ ద్వారా, కళ్ళము ద్వారా తిప్పుతాడు. అదేవిధంగా ఓడ కూడా ఎంతో బలమైనదైన చిన్నని చుక్కాని చేత తిప్పబడుతుంది. అలానే మన నాలుక కూడా ఉన్నది అన్నాడు. మనమందరం అన్ని విషయంలో తప్పిపోదుము, కానీ ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలాంటి వాడు లోపము లేని వాడై ఉన్నాడు. నో వన్ కెన్ టేమ్ అ టంగ్ అనేటువంటి మాట ఉంటుంది. ఎవరు కూడా తన నాలుకను తను అదుపు చేసుకోలేడు అనేటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉన్నది. అయితే వీటన్నిటిని మనం చూసినట్లయితే తర్ఫీదు అనేటువంటి ఒక ప్రాసెస్ గుండా, ఒక ప్రక్రియ గుండా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఏ విధమైనటువంటి ఫలితాలను మనం చూడాలి అనుకుంటున్నామో ఆ విధమైనటువంటి ఫలితాలు చూడగలం. రీసెంట్గా వీళ్ళని కూర్చొని ఒక గెట్ టుగెదర్లా కూర్చొని వీళ్ళతో మాట్లాడుతూ వచ్చి ట్రైనింగ్ ముందు మీ యొక్క జీవితం ఎలా ఉంది, ట్రైనింగ్ తర్వాత మీ జీవితం ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి మాటలు తెలియజేశారు. కొద్దిమంది అన్నారు, గంటల తరబడి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మధ్యరాత్రిలో ప్రభుని ఆత్మ మమ్మల్ని తడితే మేము లేచి ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి సాక్ష్యాలు మేము విన్నాం. ఎంత గొప్ప ధన్యత! ఈ స్థితికి ఎలా వచ్చారు? ఇలా మంచిగా గౌన్లు వేసుకొని, కోట్లు వేసుకొని, టైల్ కట్టుకొని వచ్చిందా? కాదు. 6 నెలలు ఎంతో కఠినమైనటువంటి తర్ఫీదు గుండా వారు వెళ్ళారు. ఆరంభ దశలో ప్రార్థన నియమాలు మనకు నేర్పిస్తూ ఉండగా, వారికి నేర్పించబడుతూ ఉండగా, ప్రార్థన అలవరుస్తుండగా కొద్దిమంది మధ్య ఆకాశానికి, కొద్దిమంది మూడో ఆకాశానికి వెళ్ళిపోయేవారు. హల్లెలూయా.
కానీ తర్ఫీదు అయిపోయేసరికి దేవుణ్ణే కిందికి తీసుకొచ్చే స్థితికి వాళ్ళు వచ్చేసారు. హల్లెలూయా. తమ ప్రార్థనలకు జవాబులు పొందుకునేటువంటి స్థితికి వారు వచ్చారు. వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించలేనటువంటి స్థితిలో ఉండేవారు. ఇప్పుడు ఏది సరైనటువంటిది, ఏది సరైనటువంటిది కాదు, వాక్యాన్ని ఎలా విభేదించాలి, ఎలా మనం విభజించాలి అనేటువంటి దాన్ని వారు నేర్చుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైనది అంటే తర్ఫీదు ద్వారానే సాధ్యమైనది. హల్లెలూయా. తర్ఫీదు ద్వారానే సాధ్యమైనది. ఇప్పుడు మన మీటింగ్లకు ఉన్నటువంటి థీమ్ ఏంటి అంటే నీతి. ఈ నీతి అనేటువంటి అంశాన్ని మనం ఈ విధంగా 5 రోజులు కూర్చొని నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఇటువంటి సబ్జెక్టులు కోకొల్లలుగా ఉన్నాయి. దాదాపుగా బైబిల్ కాలేజీలో 40కి పైగా బోధించబడుతూ ఉన్నాయి. వారు 6 నెలల కాలంలోనే ఆ 40కి పైగా సబ్జెక్టులన్నిటిలో వారు స్కిల్ఫుల్గా మారారు, నిష్ణాతులుగా మారారు. ఏ విధంగా ఒక దాంతో వ్యవహరించాలో వారు తెలుసుకున్నటువంటి స్థితికి వచ్చారు. ఇప్పుడు ఇదే యొక్క మీటింగ్స్ ద్వారా కొనసాగాలి అంటే 40 సంవత్సరాలు పడుతుంది ఆ యొక్క సబ్జెక్టులన్నీ మనం నేర్చుకోవాలి అంటే. అయితే ఆ విధమైనటువంటి దానికంటే మనకు సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్లో ఏమవుతున్నది అంటే ఆ 40 అంశాలను ఎంతో అనుభవజ్ఞులైనటువంటి దైవజనులు దేవుని యొక్క వాక్యము ద్వారా, తాము వెళ్ళినటువంటి అనుభవాల ద్వారా వారు సంవత్సరాల తరబడి వ్యయ ప్రయాసలతో నేర్చుకున్నటువంటి ఎంతో గొప్ప సత్యాలను ఈ చిన్న యవ్వన దశలో వీరికి నేర్పించారు. తద్వారా ఏమవుతున్నది అంటే వీరు మరలా ఏండ్ల తరబడి ప్రయాసపడవలసినటువంటి అవసరం లేకుండా చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ గారు అన్నారంట, 300 సార్లు నేను విఫలమై 301వ నేను సఫలమై బల్బును కనిపెట్టాను అన్నారు. మనకి కనిపెట్టినటువంటి సూత్రాన్ని మనకి ఇచ్చి వెళ్ళారు. ఎందుకు అంటే మళ్ళీ మనం వెళ్ళి 300 సార్లు విఫలం అవ్వాల్సిన అవసరం లేకుండా మొదటిసారే సఫలమవునట్లుగా ఆయన ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. అదేవిధంగా అనేక మంది దైవజనులు వారు ఏ విధంగా ప్రయాసపడి నేర్చుకున్నారో ఆత్మీయ సత్యాలన్నిటినీ అతి తక్కువ సమయంలో వారికి నేర్పించారు. ఇప్పుడు మరలా వీళ్ళు బయటికి పొలంలోనికి వెళ్ళి విఫలం అవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా సఫలమయ్యేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. సరే, ఈరోజు జరిగినటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తా, శిక్షణ ఎంత ప్రాముఖ్యమో. ఉన్నట్టుండి కాలేబ్ నాకు ఫోన్ చేశాను, నేను భోజనశాలలో ఉన్నా. అన్నా, మీరు స్టేజ్ ఎక్కాల్సిన అవసరం లేదు ఈరోజు అన్నాడు. ఏమైంది కాలేబ్ అన్న? స్టేజ్ కిందికి వచ్చింది అన్న అన్నాడు. అండ్ వేరే వాళ్ళు కనుక ఈ స్థితిలో ఉంటే దాదాపుగా 9:30-10 అవుతుంది సమయం. స్టూడెంట్స్ అంతా అక్కడ ఎదురు చూస్తున్నారు, మొత్తం అంతా సెటప్ జరిగిపోయింది. ఆ సమయంలో కూలిపోయింది. పోనీ కొన్ని గంటల ముందైనా జరిగింటే ఏదో ఒకటి చేసి మళ్ళీ సర్దే వాళ్ళం అనుకోవచ్చు. ఖచ్చితంగా 9:30-10 కల్లా స్టేజు అదే కిందికి వచ్చింది, మనం ఎక్కాల్సిన అవసరం లేకుండా. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు దేనికి భయపడేటువంటి వారుగా ఉండరు. హల్లెలూయా. వచ్చి మేమేం చేసుకున్నాం అంటే ఒకరి మోకాల్లో ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉన్నాం, సంతోషిస్తున్నాం. కానీ మాలో ఏమాత్రము భయం అనేటువంటిది లేదు. మాలో ఏమాత్రం భయం అనేటువంటిది లేదు. వచ్చి నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం అనుకుంటున్నాం. అయితే మానవ నైజం ఏంటి అంటే మేలు జరిగినా కూడా అందులో నుంచి కీడు ఎత్తుక్కోవడం మానవ నైజము. కానీ కీడుగా కనిపిస్తున్న దానిలో నుండి మేలు వెతుక్కోవాలి అంటే తర్ఫీదు గుండా వెళ్తేనే సాధ్యమవుతుంది. హల్లెలూయా. అటువంటి తర్ఫీదు గుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళారు, మేము వెళ్ళాము ఆ తర్ఫీదు గుండా. అందుచేతే స్టేజ్ ఇక్కడ కుంగిపోయినప్పటికీ మాలో ఏమాత్రం భయం లేకుండా అందరం కలిసి 2 చేతులు ఎత్తి సంతోషంగా స్తుతించడం మొదలుపెట్టాం, దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాం. అపవాది కీడు కొరకు చూశాడు కానీ దేవుడు మేలు కొరకు మార్చాడు. చూసారా, ఈ విధంగా ఉంటే ఎవరైనా ఎంత గాబరా పడిపోయి ఎలాగైపోతుంది. కానీ ఏ మాత్రం భయము టెన్షన్ లేకుండా ఇక్కడ నుండి మళ్ళీ అరేంజ్ చేసి మేము ముందుకెళ్ళాం. ఎందుకో తెలుసా? మేము వెళ్ళి చూపు వలన కాదు, విశ్వాసం వలననే ఎలా నడవాలో నేర్చుకున్నాం. అనేక సబ్జెక్టులు సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో బోధించబడుతున్నాయి. అయితే దైవజనులు డాక్టర్ అబ్రహాం గారి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, అందుచేతనే యొక్క బైబిల్ కాలేజ్ స్థాపించాడు. తెలుసా మీకు? తెలుసా? కాదండి. ఎంతో ప్రయాసతో పట్టణం కానీ పట్టణం, రాష్ట్రం కానీ రాష్ట్రంకి వెళ్ళి
అక్కడ అనేక విధములైనటువంటి 6 నెలల తర్ఫీదు గుండా వారు వెళ్ళారు. అంత మాత్రమే కాదు, ఆ కోయంబత్తూరులో 9 నెలలు. అంత మాత్రమే కాదు, హైదరాబాద్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ కూడా తర్ఫీదు గుండా వెళ్ళి వారు నేర్చుకున్న ఆత్మీయ సత్యాల యొక్క గొప్పతనాన్ని చూసిన తర్వాత దైవజనుల గారిలో ఒక భారం మొదలైంది. అదేంటి అంటే, నేనంటే వెళ్ళగలిగాను, ఏదో ఒక విధంగా చేయగలిగాను, మరి ఆ విధంగా అక్కడ హాస్టల్స్లో ఉండి చదవలేని వారి పరిస్థితి ఏంటి, డే స్కాలర్స్గా ఉండేటువంటి వారి పరిస్థితి ఏంటి, మరి అంత డబ్బు పెట్టుకొని అంత దూర ప్రయాణాలు చేయలేనటువంటి వారి సంగతి ఏంటి, ఈ ఆంధ్రాలో ఏ విధంగా దేవుని యొక్క వాక్యం అందుతుంది అన్నటువంటి ఒక భారముతో వారు ఎంతో ప్రయాసపడి, ఎన్ని విధములుగా ఇబ్బందులు వచ్చిన, ఆర్థికంగా పరిస్థితులు దిగజారిపోయినట్లుగా ఉన్నప్పటికీ వారు ఏం చేశారు అంటే, నా ప్రజలు, నా మినిస్ట్రీ వారు, నా ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క వాక్యము కొరకు ఎక్కడెక్కడికో వెళ్ళి కష్టాలు పడి చదవాల్సిన అవసరం లేదు అని, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో బోధించే అనేక అంశాలను వారు నేర్చుకొని మనకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి పైకి మరి స్తుతిద్దామా దేవుణ్ణి, చప్పట్లు కొడదాం ఒకసారి వారికి. ఎంతో ప్రయాస దైవజనులు వస్తూ ఉండగా వారి ప్రయాణాలేమి, వారిని రిసీవ్ చేసుకోవడం ఏమి, వారికి భోజనాలు పెట్టడం ఏమి, వారికి వసతిని ఏర్పాటు చేయడం ఏంటి, దైవజనులు మరి తర్జుమా చేసేటువంటి వారు, స్టాఫ్గా ఉన్నటువంటి వారు, ఎంతోమంది కృషి, ఎంతోమంది ప్రయాస, ఎంతోమంది సహాయ సహకారాలు ఉంటేనే ఇదంతా జరుగుతూ ఉన్నది. మరి కొద్దిమంది మీకు డౌట్ రావచ్చు, ఈ యొక్క పరిచయలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిచయలో ఉన్నటువంటి వారు కానీ, అయ్యా మరి మంచిదే, సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్కి మేము పంపిస్తే మాకు ఒక భయం కూడా ఉన్నది. ఏంటా భయం అంటే, పొరపాటున మీరే మా వాళ్ళని లాగేసుకొని మీ సేవలో పెట్టేసుకుంటే, లేదా పాస్టర్లకు ఉన్నటువంటి వారికి ఇంకొక అభద్రతా భావం ఏంటి అంటే, వీరికి ఎక్కువగా తెలిసిపోతే పొరపాటున నా మీదే తిరగబడతాడేమో అనే అభద్రతా భావం కూడా ఉంటుంది. అయితే సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ అనైతికమైనటువంటి విలువలతో కూడినది కాదు, నైతిక విలువలు బోధించేటువంటి బైబిల్ కాలేజ్గా ఇది ఉన్నది. హల్లెలూయా. అటువంటి నైతిక విలువలతో కూడినటువంటి వాక్యాన్ని వారికి బోధించి, వారు ఏ ప్రాంతము నుంచి, ఏ సంఘము నుంచి వచ్చారో, ఆ దైవజనులకు వారి యొక్క అవసరత ఎంత ఉన్నదో, మోషేకు అహరోను హూరుల అవసరత ఎంతగా ఉన్నదో, అది కూడా ఒక పరిచర్యే. కేవలం 5 విధములైన పరిచర్య మాత్రమే పరిచర్య కాదు, సహాయములో ఉండడం కూడా ఒక పరిచర్యయే అని వారికి నేర్పించబడి పంపించబడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు టీం వర్క్ డ్యూటీస్ వారికి గిఫ్ట్లు ఇచ్చారు కదా, మంచి బెస్ట్ టీం అని. ఆ బెస్ట్ టీంలో వారు ఏం చేసేవారో తెలుసా, వర్క్ డ్యూటీస్ అనేటి వాళ్ళకి ఇచ్చారు. కేవలం వాక్యం మాత్రమే కాదు, ఊడవడము, తుడవడము, దైవజనులను అష్యూరింగ్ చేయడము, టాయిలెట్స్ కూడా ఎలా శుభ్రపరచాలో అన్నీ నేర్పించి పంపిస్తున్నారు. హల్లెలూయా. అన్నిటిలో వాళ్ళకు తర్ఫీదు అవుతూ ఉన్నది. ప్రజలతో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా ఎంతో గొప్పగా తర్ఫీదును ఇస్తూ ఉన్నది సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్. కేవలము దైవజనులు, పాస్టర్లకు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యములో తర్ఫీదై, ప్రార్థనలో నేను ఎదగాలి, వాక్యములో నేను ఎదగాలి, దేవుని కొరకు నేను కూడా బలమైనటువంటి దివిటీగా ఉండాలి అని నీవు అనుకుంటూ ఉంటే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని వాక్యం పిలుపునిస్తూ ఉండగా, ఇదిగో సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్, ఇదిగో మే నెలలో ఈ సంవత్సరం ప్రారంభం కాబోతుండగా, మీ యొక్క జీవితాలను ఒక్క 6 నెలలు ప్రభు కోసం పెట్టుబడిగా పెట్టి మీరు కూడా ఈ యొక్క తర్ఫీదు గుండా వెళ్ళి తదుపరి మీ జీవితాన్ని అద్భుతమైనటువంటి దిశగా మలుచుకొనబడ్డానికి అవకాశాన్ని ఇస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.